రాదు వెనుకలను దూరముగా పోయి వేటాడు. ఆ సత్యకీర్తి చంద్రమతి లోహిదాసులు ఎంత దూరం ఉన్నారో చూడు. ఆ ప్రభు ఇటే వచ్చున్నారు. మన ముని ఆశ్రమం ఈచటి ముందు మనకు సందర్శన లేదు. ఈ ఆశ్రమం ఎవరితో కదా నాథ? విశ్వామిత్రుడు నామశరణం నీ వీటి ఉల్కబడతావా? ఏమి ప్రశాంతమైన ఈ ఆశ్రమం ముందునను నా మనం ఎలాగ ఉన్నది స్వామి? నా మనం ఎలాగో ఉన్నది నాథ? నాకు నట్లే ఉన్నది దేవి. చిత్తమును ఏమిటి కలవరపడుతున్నది. ఘోరమైన వేటకజ్యమును నిర్మించడం చేత సహజ కరుణాయుక్తముకు మీ చిత్తముల కట్లున్నది అంచే కానీ కలవరపడవు. అట్లే కావచ్చు. వచ్చి తమ సేమ కలిగించడసే నేడు నాకు పగలు కూడా నిద్ర వస్తున్నది. నాథ అలాగైనా ఈ క్రొమ్మావిగ్గుని నేడు సిగురుటాకు సిద్ధ నేర్పరచదా. నా అంకతలము తలగడక సమకూర్చుకొని ఇంకొకసేపు సుఖనిద్ర పొందుడు స్వామి, సుఖనిద్ర పొందుడు నాథ. ప్రేయసి పగట వేళ నిద్రకు ఏర్పడినది కాదు, మరి నిద్ర నా స్మరణకు వచ్చును. నేటి నడిరేయి నేను దుస్వప్నము కంటిని. అది ఎట్టుదో కదా నాథ? నేను నిజపరోహిత విద్వాములతో పేరొండ అతి మాత్ర తేజ విరాజీయపు ఒక మునిరాజు కనుగొని అగ్ర కరముల మేయసుండ సమీపించి అకారణముగా నున్నతమైన క్షమాసములను నన్ను నేలదోసి మన రాజ్య సర్వస్వము గ్రహించి మనల కట్టు మట్టలతో నట్టడువులకు పారదోలగా అందు పడరాని పాటలు పడుతుంది దేవి. ఇంతలో మెలకువ కలిగింది. అయ్యో ఎంతటి దుస్వప్నమే నాథ! ఇది ఎంతగా మనకు అశుభం లేదు సూచించున్నది. నాకు నా అట్టి కలియ వచ్చినది స్వామి, నా అట్టి కలియ వచ్చినది. దేవాదేవి మీకు ఏ అశుభములు కలుగు. నేను దినమని విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము అతను తీసుకుని పోకుండా మన వద్దనే వచ్చినందువల్ల అదే చిత్తమును విచారించుచూ నిద్రించి తిరిగి దానివల్లనే ఇంటి కళలు వచ్చి ఉండును. నిదురించుటకు మూపు తామది తామది ఏది తలంతులో మానవులకు స్వప్నవశం కనబడినటులై సంతర్పణము చేత శాంతింపజేయవలసిన కదా. ఈ పట్టణం వినోదము కొరకు మన ఆశ్రిత సంగీత పాఠకులైన దగ్గర లేరాయనే. దేవాంగరా మీరు ఏ కులము వారు? మేము మాటంగలం.
మా తంగనలారా మహారాజు గారు మెచ్చినట్లు నీ నాట్య కళాకౌశలను నడకలో Thank you.